హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్యాబేజీ పకోడీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే ప్రజెంట్ అయితే నేను తినకూడదు కదా. మన వీడియో ప్రెగ్నెన్సీ లేడీస్ చూస్తే అందరికి చిన్న రిక్వెస్ట్ అండి. ఒక 4 రోజుల ముందు ఒక వీడియో చూసానండి. చిన్న బాబుని చెత్తకుప్పలో పడిచేసారనమాట. బాబు పోలియోతో పుట్టాడండి. 2 కాళ్ళు ఇలా వంకరగా ఉన్నాయి. అందుకని చెప్పి చెత్తకుప్పలో పడిచేసారు. అయినా అది ఎంత పాపం అండి. మనం కనుక్కున్న పిల్లల్ని చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది అలా ఎలా వదిలేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్ లో తెలుస్తాయి కదండి ఏమైనా ఎఫెక్ట్లు ఉంటే. డాక్టర్ గారు చెప్తారు బేబీ బాగా గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు మనం ఏదైనా ఆలోచించవచ్చు. అంతేగాని అలా రోడ్డు పక్కన పడిచడం చాలా పాపం. అందుకని అంగన్వాడీకి వెళ్తే పోలియోలు గట్ట రాకుండా ఇండిషన్ కూడా చేస్తారు. అంతగా మీకు వద్దనుకుంటే ఎక్కడైనా హాస్పిటల్ ముందన్న వదిలేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడిచేయకండి. పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పెంచుకోవడానికి. వాళ్ళు పెంచుకుందారన్నా దొరకట్లేదు. పిల్లల పుట్టుక హాస్పిటల్ చుట్టూ గుడ్ల చుట్టూ చాలా మంది తిరుగుతున్నారండి. పిల్లల పుట్టుక చాలా మంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారండి ఈ రోజుల్లోని. ఎవరికే ఎందుకండి, నాకే రెండో పాప పుట్టడానికి 7 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. ఫస్ట్ పాపకి సెకండ్ పాపకి. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను మళ్ళీ పిల్లలు పుట్టరేమో అని చెప్పేసి. అయినా దేవుడి దయ వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకండి అలా పారేసుకుంటారు? అలా పారేసుకుంటే అది ఎంత పాపం. ఆ పాపం ఎప్పటికైనా మనకే తగులుతాయి ఏదో రూపంలో. నాకు ఆ వీడియో చూసిన వెంటనే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పెంచుకోవడానికి ఎవరికైనా ఇచ్చినా సరే బాగుండు. అలా పారేయడం అంటే పాపం గొంతు ఆరిపోయి చనిపోతే ఎంత బాధ అది పాపం పిల్లలకి. మనమే కొంచెంసేపు మంచిగా లేకపోతే తట్టుకోలేము. అలాంటిది వాళ్ళు ఏడ్చి ఏడ్చి గొంతు ఆరిపోయి చనిపోతారు ఎవరు చూడకపోతే. ఓకే అండి. నిశ్చితార్థానికి వెళ్ళి అయితే వచ్చేసారనమాట. మా యొక్క డ్రెస్ మార్చుకొని వచ్చేసింది. ఇంకా నాకేమో అవి ఎందుకు అలా ఉండిపోతున్నాయి కదా వేస్ట్గా అని చెప్పేసి నేను పకోడీ చేశాను. ఓకే అండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఓకే అండి. ఇంతవరకు మన వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి. మీలో మా పాప కళ్ళు ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఓకేనా? ఓకే అండి. బాయ్ అండి.